Welcome to TJ9 News. పాలిక భవన్ నారాయణ గారి భూమి కబ్జాకు గురైంది. ఎవరు చేయించారంటే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారు పంతం నానాజీ గారు మేనల్లినటువంటి బన్నీ. ఆ బన్నీ గారి దగ్గరుండి ఈ సైడ్ చుట్టెంపులు కూడా గోడ కట్టేసేసి సర్వనాశనం చేసేసి కుటుంబాన్ని ఇవాళ రోడ్డు మీద గీడ్చేశారు. అయ్యా ఎమ్మెల్యే గారు, ఇవాళ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు కూడా బీసీలందరూ కూడా మీకు ఓట్లు వేసారంటే కారణం ఖచ్చితంగా మీరు ప్రజలకు న్యాయం చేస్తారని. బన్ను గారు అప్పచెప్పేశారా? బన్ను గారికి ఏ విధంగా అప్పచెప్పేస్తారండి? అయ్యా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ సైటు పాలుకొంది కాదంటే రికార్డు తెచ్చుకుని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్ళాలి, హైకోర్టులో తేల్చుకోవాలి, పోలీసు వద్ద స్టే తెచ్చుకోవాలి, స్టే తెచ్చుకుని చేయాలి తప్ప ఇవాళ ఏమీ లేకుండా చేసేస్తే ఈ వెనకాల ఏమైపోతారు? ఈ మనుషులు ఏమైపోతారు? ఈ కుటుంబం అంతా ఏమైపోవాలి? అంటే బీసీలు ఓట్లు వేసినందుకు మిమ్మల్ని ఈ విధంగా చేస్తారా? అవునే, బీసీలు అందరం మీకు ఓట్లు వేసినందుకు ఈ విధంగా చేస్తారా? మీకు తెలియదు ఈ విషయం. మీ బన్ను గారు చేసే విషయాలు మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. దయచేసి ఆ సైట్ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా కుటుంబానికి న్యాయం చేయాలి. ఆ కుటుంబానికి న్యాయం చేసి ఖచ్చితంగా ఆ సైట్ లో బన్ను గారు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఎవరైనా కోర్టుకు వెళ్ళి తెచ్చుకోమనండి. ఎవరైనా కౌంటర్లలో సావుకారులు వాళ్ళ ఎసెట్లో వ్యవస్థ ఉంది, ఆ వ్యవస్థ అంతా తెచ్చుకోమనండి. అంతే తప్ప కానీ మా పేదల భూమి, మా బీసీల భూమి, మా చెట్టు బల్జీల భూమి ఎవరే ఇవాళ గైగరిపాడు కానీ రమణిపేట కానీ భూములన్నీ మా వాళ్ళే అండి. ఈ విధంగా దోషెత్తంటే ఎలాగా? ఒకవేళ కాదంటే రమ్మనండి, వచ్చి ఈ సర్వే నెంబర్ అమ్మేసరే చూపించమనండి. చూపించప్పుడు పట్టుకెళ్ళలే తప్ప ఈ విధంగా చేస్తే ఎలాగుంటది? ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో స్టే ఇచ్చారు, పోలీసు వారు రాకుండా చేశారు, ఉన్ని గారి దగ్గరుండి అడుగట్టించేశారు. దీనికి మీరు ఏ సమాధానం చెప్తారు? మీరు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. దీని మీద చేయకపోతే అంచెలంచెలుగా దీని మీద పోరాటం చేసి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యులు కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మేము తీసుకెళ్తాం. ఈ పుణ్య గారు చేసే పని కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఈ కుటుంబం వెనకాల ఈ నియోజకవర్గం కాదు ఈ జిల్లాలో ఉన్న బీసీలు పేద ప్రజలందరూ నిలబడతారని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. దయచేసి ఆ గోడ కట్టే దాంట్లో మాత్రం మీ కుటుంబ సభ్యులు పూర్తిగా రక్షణ కల్పించవలసిన బాధ్యత మీ మీద ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.